విదర్భ రాజ్యంలో మహారాజు భీష్మకుడు పరిపాలిస్తున్న కాలం. ఆయన కుమార్తె రుక్మిణి. రుక్మిణీదేవి సౌందర్యానికి ప్రతిరూపం. ఆమె హృదయం మాత్రం శ్రీకృష్ణుడి భక్తితో నిండిపోయింది. ఒకరోజు ఋషులు శ్రీకృష్ణుడి పరాక్రమాలను రుక్మిణికి చెప్పగా ఆమె మనసు కృష్ణుడిపైనే స్థిరపడింది. కాని రుక్మిణి అన్న రుక్మి ఆమెను చేవిరాజు శిశుపాలునితో వివాహం చేయాలని నిర్ణయించాడు. రుక్మిణి గుండె నిండా భయం. ఆమె శ్రీకృష్ణుడికి రహస్యంగా ఒక లేఖ రాసింది. ఆ లేఖను ఒక బ్రాహ్మణుడి చేత ద్వారకకు పంపించింది. శ్రీకృష్ణుడు ఆ లేఖ చదివి రుక్మిణిని రక్షించాలని నిర్ణయించాడు. కృష్ణుడు వెంటనే రథాన్ని సిద్ధం చేసి విదర్భకు బయల్దేరాడు. విదర్భలో శిశుపాలుని వివాహ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. రుక్మిణి దేవాలయంలో దేవిని ప్రార్థిస్తూ కృష్ణుడి కోసం ఎదురుచూసింది. అంతలో శ్రీకృష్ణుడు అక్కడికి చేరుకున్నాడు. రుక్మిణి కృష్ణుణ్ణి చూసి ఆనందంతో నిండిపోయింది. కృష్ణుడు రుక్మిణిని రథంలో ఎక్కించి అక్కడి నుంచి తీసుకెళ్లాడు. అది చూసి శిశుపాలుడు మరియు ఇతర రాజులు కృష్ణుడిని వెంటాడారు. అప్పటికే బలరాముడు కూడా సైన్యంతో అక్కడికి చేరుకున్నాడు. అక్కడ మహాయుద్ధం ప్రారంభమైంది. రుక్మి కోపంతో కృష్ణుడిని ఒంటరిగా వెంబడించాడు. కృష్ణుడు రుక్మిణిని ఓడించాడు, కాని అతని ప్రాణాలను కాపాడాడు. కృష్ణుడు రుక్మిణితో కలిసి ద్వారకకు చేరుకున్నాడు. ఆ తర్వాత కృష్ణుడు రుక్మిణిని వివాహం చేసుకుని ఆమెను తన పత్నిగా స్వీకరించాడు. మహాభారతం యొక్క పూర్తి కథను తెలుసుకోవాలంటే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.